విజయనగరం జిల్లా గర్విడి మండల కార్యాలయం ఆవరణలో పౌష్టికాహార మాస మహోత్సవాలను అంగన్వాడీ సిడిపిఓ ఆరుద్ర ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా 6 నెలలు దాటిన పిల్లలకు ఎమ్మెల్యే చేతుల మీదుగా అన్నప్రాసన చేశారు. అనంతరం గర్భిణీ స్త్రీలకు సీమంతం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి రేపటి తరాన్ని ఆరోగ్యవంతంగా అందించడంలో అంగన్వాడీల పాత్ర చాలా కీలకమైనదన్నారు. గర్భిణీలుగా ఉన్నప్పటి నుండి వారికి పౌష్టికాహారాన్ని అందించి ప్రసవం వరకు కంటికి రెప్పలా అంగన్వాడీ కార్యకర్తలు చూసుకుంటారని తెలిపారు. పిల్లలకు బాలింతలకు సరైన సమయానికి పౌష్టికాహారం అందించడంలో అలసత్వం తీసుకోవద్దని కార్యకర్తలకు ఎమ్మెల్యే కోరారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టాక పౌష్టికాహారం ప్రతి ఒక్కరికి అందే విధంగా చర్యలు చేపడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో చీపురుపల్లి తెలుగుదేశం పార్టీ మాజీ ఇన్ఛార్జ్ కుచ్చెర్లపాటి త్రిమూర్తులరాజు, చీపురుపల్లి సిడిపిఓ ఎం రాజేశ్వరి, సూపర్వైజర్లు, బీపీసీ కోఆర్డినేటర్లు, 4 మండలాల తెలుగుదేశం పార్టీ నాయకులు సారిపాక సురేష్, బలగం వెంకట్రావు, రౌతు కామనాయుడు, కోట్ల మోతీలాల్, తాడ్డి చందు, బీజేపీ నాయకుడు మన్నెపురు శ్రీను, గర్విడి మండల ఎంపీపీ మేసాల విజయలక్ష్మి, వైసీపీ నాయకుడు విశ్వేశ్వరరావు, ఎంపీడీఓ, ఎంఈఓలు పాల్గొన్నారు. మరి మంచి పనిచేసేటటువంటి శక్తి, పనిచేసేటటువంటి మనస్తత్వం ఉండేటటువంటి పిల్లలందరూ ఈ దేశంలో దృఢంగా తయారవ్వాలనే ఉద్దేశంతో మరి ఆయన ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం, మరి దాంట్లో భాగంగా ఈరోజు పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది అని తెలియచేస్తూ, మరి చంద్రబాబు నాయుడు గారు పొలిటీషియనే కాదు, ఆయన ఒక ఈ దేశ మేధో సంపత్తి. మన్మోహన్ సింగే చెప్పాడు, చంద్రబాబు నాయుడు గారు 2004లో ఓడిపోయా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఆయన పొలిటీషియన్, ఎక్స్ మినిస్టర్, చీఫ్ మినిస్టరే కాదు, ఆయన ఈ దేశ సంపద అని మాట వాడాడు. అదే విషయాన్ని రాహుల్ గాంధీ కూడా అప్పుడు చెప్పినటువంటి పరిస్థితి. అలాగే ఈ మధ్య మనం మోడీని కూడా చూస్తున్నాం. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినా ముందు పెట్టి మరి మన రాష్ట్ర అభివృద్ధికి పథకాలు ఇవ్వడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక ప్రత్యేకత ఉంది అని చెప్పి ప్రధానమంత్రి గారు కూడా మరి మెచ్చుకున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అందువల్ల అలాంటి మేధావి, పనిచేసే మనస్తత్వం ఉండే వ్యక్తి, ఎప్పుడు కూడా రాష్ట్ర అభివృద్ధి, పేద ప్రజల సంక్షేమం రెండు కళ్ళ కింద చూసినటువంటి మన ముఖ్యమంత్రి గారి తాలూకా విజన్లో భాగమే ఈరోజు ఈ కార్యక్రమం అని చెప్పి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.